అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. సురేష్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్కి చెప్పకుండా, నెతన్యాహుకి చెప్పకుండా ఈ సీజ్ ఫైర్ ట్రంప్ ప్రకటించారు అనేది ఒకటి వస్తుంది. అసలు ఇజ్రాయెల్కి చెప్పి జరిగిందా, చెప్పకుండా జరిగిందా అనేది ఒకటి. రెండోది, ఇజ్రాయెల్ క్యాబినెట్ యాంగ్రీగా ఉంది కరెక్ట్. నెతన్యాహు మీద. క్యాబినెట్ ఒకటే కాదు, ఈవెన్ జ్యూస్ ఇన్ యుఎస్ చాలా కోపంలో ఉన్నారు. వాళ్ళు పెద్దగా లాబింగ్ కమ్యూనిటీ, వాళ్ళు అవును. చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. మీకు తెలిసిందే, వాళ్ళు మీడియా వాళ్ళ చేతిలో ఉంది, ఫైనాన్స్ వాళ్ళ చేతిలో ఉంది, అదంతా స్టాక్ మార్కెట్స్ అంతా వాళ్ళు నడిపిస్తారు మొత్తం. వాళ్ళకు కోపం ఉంది, ఎందుకంటే మీరేం చేశారు, ఇది మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. వాడేవాడు లెబనాన్, నోబడీ, అబ్సల్యూట్లీ కరెక్ట్. అది యాక్చువల్లీ లెబనాన్ అంటే గవర్నమెంట్ ఉందా, ఉంది. పార్లమెంట్ ఉందా, ఉంది. వాళ్ళకు ఒక ఆర్మీ ఉంది. ఆర్మీలో మోర్ దెన్ 3/4 ఆర్మీకి జీతమే ఇవ్వలేదు 6 నెలల నుంచి. సో వాళ్ళు ఊబర్ డ్రైవర్గా వాళ్ళు షాప్లలో పనిచేసుకుంటున్నారు వీళ్ళు, ఆర్మీ వాళ్ళు. అంత ఆలోచించాడు. అది ఆర్మీ, అది లెబనీస్ ఆర్మీ. వాళ్ళు హెజ్బుల్లాతో ఏం పోరాడతారండి? హెజ్బుల్లా ఒక రోజులో ఫినిష్ చేసేస్తారు. అదే చెప్పారు హెజ్బుల్లా, మమ్మల్ని సరెండర్ చేయమంటున్నారా, మేము లెబనీస్ ఆర్మీని ఫినిష్ చేసేస్తామన్నారు వాళ్ళు. సో ఏంటి ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఇది అర్థం కావట్లేదు. వాళ్ళకి పట్టుంటే, వాళ్ళకి పవర్ ఉంటేనే వాళ్ళు చేయొచ్చు ఇదంతా, డిసామ్ చేయడం అదంతా. నేను చెప్పాను చూడు, అటువైపు హమాస్ కూడా అంతే. వాళ్ళు అంటున్నారు ఎవడొస్తాడు చూద్దాం మమ్మల్ని డిసామ్ చేయడానికి. హమాస్ కూడా అట్లనే ఉండిపోయారు ఇటు. సో ఇజ్రాయేలీ పబ్లిక్లో ఒక సర్వే చేశారు పవన్ గారు నిన్న రాత్రి. ఆ సర్వేలో 51% మంది ఇజ్రాయేలీ సిటిజన్స్ ఈ యుద్ధానికి ఇప్పుడు చెక్ పెట్టిన సిస్ఫైర్ని తీసేయమంటున్నారు. వాళ్ళకి యుద్ధం కావాలంట. ఆలోచించండి, మా అటువైపు ఏమో ట్రంప్కి యుఎస్ ఓటర్స్ అందరు కలిసి కొడుతున్నారు యుద్ధం ఆపరా అని చెప్పేసి. వీళ్ళేమంటున్నారు, కాదు కాదు యుద్ధం నడిపియండి అంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. 21% ఓన్లీ సపోర్టింగ్ ద వార్. సో నెతన్యాహు చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది, ఆయన కూడా అక్టోబర్లో ఎలక్షన్ ఉంది. ఎలక్షన్లో ఇప్పుడు లెఫ్టిస్ట్ వాళ్ళు వాళ్ళ పిచ్ ఎక్కువ చేశారు. వాళ్ళు ఏమంటారంటే నెతన్యాహుకు దమ్ము లేదు, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని వెళ్ళిండు, ఏం చేయలేకపోయాడు. ఇరానియన్ రెజీమ్ అట్లనే ఉంది అక్కడ, వీళ్ళేమో హెజ్బుల్లా ఇక్కడే ఉన్నారు, ఇంకా ఏం చేస్తారండి. కానీ చేశాడు, చేయలేదని కాదు. దీనికన్నా ముందు కూడా లెబనాన్లో ఎంటర్ అయినారు ఇజ్రాయెల్, కానీ వచ్చేసారు రిటర్న్ దాని తర్వాత, కొన్ని రోజుల తర్వాత. ఈసారి ఇజ్రాయెల్ డిసైడ్ చేశారు, కాదు మేము మెడిటరేనియన్ సీ నుంచి వెళ్తూ మౌంట్ హెర్మాన్ నుంచి వెళ్తూ సిరియా దాకా వెళ్ళి ఒక 10 కిలోమీటర్ కారిడోర్ క్రియేట్ చేస్తున్నాం. 10 కిలోమీటర్ కారిడోర్. ఓకే, అంటే యాజ్ అ లెంగ్త్ అనమాట, విడ్త్ అనమాట. దానికి ఎందుకంటే అక్కడి నుంచి మిసైల్స్ ఫైర్ చేసి హెజ్బుల్లా వాళ్ళు మిసైల్ ఫైర్ చేసి నార్దర్న్ ఇజ్రాయెల్ మీద కొడుతుండే. ఎప్పటి నుంచో నడుస్తుంది అది దీంతో ఆగిపోతుంది. మిసైల్ రేంజ్ అంతే ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్, ఇరాన్ పంపించిన మిసైల్సే కదా అదంతా. సో దాన్ని ఏం చేశారంటే, ఇప్పుడు వీళ్ళు లిటానీ రివర్ అనే ఒక రివర్ ఉంది, ఆ లిటానీ రివర్ దాకా వెళ్ళారు ఇజ్రాయెల్కు. అక్కడ ఒక బార్డర్గా పెట్టుకున్నారు. వాళ్ళు అన్నారు మేము ఇక్కడ ఉంటాం, హెజ్బుల్లా వాళ్ళు ఏం ఫైర్ చేస్తో చూద్దాం. సో ఇవాళ పొద్దున కూడా ఫైరింగ్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ లెబనాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారు. సెంట్రల్ లెబనాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు సదర్న్ లెబనాన్ పోయింది వాళ్ళ చేతి నుంచి, హెజ్బుల్లా చేతి నుంచి. అక్కడ లెబనీస్ గవర్నమెంట్ ఏమో వీళ్ళని ఎప్పుడూ అవుట్లా చేసేసారు, అంటే వీళ్ళు ఇల్లీగల్ ఫెలోస్ అని చెప్పేసి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళని ముట్టలేకపోతున్నారు లెబనీస్ గవర్నమెంట్. నేను చెప్పాను చూడండి, వాళ్ళకి ఆర్మీ లేదు, ఏం లేదు, పేరు కోసం ఉన్న ఆర్మీ అంతే, పనికిరారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే, మేము మా సెక్యూరిటీ కోసం మేము ఇక్కడే ఉంటాం, సదర్న్ లెబనాన్, మేము వెళ్ళాం ఇక్కడి నుంచి. ఓకే, మీరు వాళ్ళని డిసామ్ చేయండి, 10 రోజులు టైం ఇస్తున్నాం, కాకపోతే చెప్పండి మళ్ళీ మేము కొడతాం వాళ్ళని. ఇప్పుడు హెజ్బుల్లా ప్రాబ్లం ఏమొచ్చిందంటే పవన్ గారు, వాళ్ళకి రెగ్యులర్గా డబ్బులు వస్తుండే ఇరాన్ దగ్గర నుంచి, ఆయుధాలు కూడా. అది ఈజిప్ట్ నుంచి వచ్చి, సిరియా నుంచి వచ్చి స్మగిల్ చేసి లెబనాన్కి తీసుకెళ్తుండే. ముందు ఈజిప్ట్ మీద ఇజ్రాయెల్ ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు, ఈజిప్ట్ బంద్ చేసేసారు చాలా మటుకు. అప్పుడు కూడా స్మగ్లింగ్ నడుస్తుండే, అండర్ గ్రౌండ్ టన్నల్ లాగా క్రియేట్ చేసి దాని లోపల నుంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళు దాంట్లో, హెజ్బుల్లా కానీ హమాస్ కానీ. ఇటువైపు సిరియన్ గవర్నమెంట్ మారిపోయింది, మీకు తెలుసు, అసాద్ పారిపోయాడు. సో కొత్త వచ్చిన గవర్నమెంట్ యుఎస్తో క్లోజ్ ఉన్నారు, వాళ్ళని ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు యుఎస్, వీళ్ళని ఎవరిని ఇక్కడ నుంచి ఆయుధాలు పంపించకూడదు. సో వాళ్ళు కూడా బంద్ చేస్తారు. ఇప్పుడు ఆయుధాలు తగ్గింది హెజ్బుల్లా దగ్గర. అంటే వీళ్ళు వార్ మోడ్లో ఉన్నారా లేరా ఇప్పుడు? హమాస్, ఈ ప్రాక్సీస్, ఇరాన్ ప్రాక్సీస్, హెజ్బుల్లా కావచ్చు, లేకపోతే హమాస్ కావచ్చు, ఎందుకంటే మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వీళ్ళు వార్ మోడ్లో ఉన్నారు. వార్ మోడ్ అని చెప్తే మీ దగ్గర రెగ్యులర్ ఆర్మీ ఉంటే వార్ మోడ్లో వెళ్ళొచ్చు, వీళ్ళ దగ్గర రెగ్యులర్ ఆర్మీ లేదు కదా, వీళ్ళంతా గెరిల్లా కైండ్ ఆఫ్ ఫైటర్స్.
సడన్లీ టనల్ లోపల నుంచి బయటకు వస్తారు, షూట్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు లేకుంటే బిల్డింగ్ లోపల బిల్డింగ్ లోపల నుంచి కొట్టేసి బిల్డింగ్ లోపల దూరిపోతారు. అట్లా లేకుంటే సివిలియన్స్ ఉన్న ఏరియాలలో షూట్ చేసి సివిలియన్స్ నడిమిట్లో వెళ్ళిపోతారు అట్లా. ఓకే రైట్. సో దే నాట్ ద రెగ్యులర్ ఆర్మీ. అది హమాస్ ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు, వీళ్ళిద్దరు అంతే సంగతి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకి ఒకటే సొల్యూషన్ ఉంది, ఈ యుద్ధం ఫినిష్ చేయాలి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి, ఒకటి ఇరాన్ వైపు, ఒకటి లెబనాన్ వైపు. హెజ్బుల్లాని కొట్టక్కర్లేదు, ఇప్పుడు ఇరాన్ని కొట్టేస్తే చాలు, హెడ్ ఆఫ్ ద స్నేక్ ఇస్ దేర్. దాన్ని కొడితే వీళ్ళందరూ పోతారు, ఎందుకంటే ఇరాన్ దాని మీద బతుకుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు. ఇప్పుడు ఇరాన్ని మొత్తం వీక్ చేసేసి ఫైనాన్షియలీ కానీ మిలిటరీలీ కానీ, అండ్ దాని తర్వాత అక్కడ రెజీమ్ చేంజ్ తీసుకొస్తే వీళ్ళందరూ ఆటోమేటిక్లీ డిసపియర్ అయిపోతారు. అది మీరు హమాస్ ఉండొచ్చు, హూతీలు ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు. హెజ్బుల్లాని మీకు గుర్తుంటుంది, వీళ్ళని కంప్లీట్గా వీక్ చేశారు ఇజ్రాయెల్ ఆ పేజర్ బాంబింగ్స్తోని ఫస్ట్. దాని తర్వాత హసన్ నస్రల్లాని చంపారు. దాని తర్వాత చాలామంది వాళ్ళ లీడర్స్ని ఫినిష్ చేసేసారు. కంప్లీట్ హెజ్బుల్లా టాప్ హైరార్కీ పోయింది ఇప్పుడు. హెజ్బుల్లా ఫైనాన్షియలీ వీక్ ఉన్నారు, మిలిటరీలీ వీక్ ఉన్నారు ఇప్పుడు, కానీ ఫైర్ చేస్తున్నారు. ఎస్, అప్పుడప్పుడు 5 మిసైళ్ళు 10 మిసైళ్ళు ఫైర్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న కోటాని వాళ్ళు రేషనింగ్ చేసి వాడుకుంటున్నారు. ఎన్ని రోజులు గుంజొచ్చి చూద్దామని చెప్పేసాడు. ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేస్తారు, అది పెద్ద ప్రశ్న. ఇజ్రాయెల్లో ఇది పెద్ద ఒక ఏం చెప్తారు, ట్రంప్ వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడుస్తుంది ఇప్పుడు. ట్రంప్ ఎవరు మమ్మల్ని చెప్పడానికి, కానీ ఇజ్రాయలీస్ కూడా అర్థం చేసుకోవాలి, ట్రంప్ లేకుండా ఇజ్రాయెల్ ఇంత పెద్ద క్యాంపెయిన్ చేయలేరు. ఈవెన్ ఇరాన్లో కూడా చాలా మటుకు ఆయుధాలు ఇప్పుడు కూడా అమెరికా నుంచి వస్తుంది. ఫైటర్స్ అంతా అమెరికా నుంచి తయారై వచ్చే F-35 కానీ మిగతా ఎయిర్క్రాఫ్ట్ అని అక్కడి నుంచి వస్తుంది. అమెరికాని మీరు యూ కెనాట్ ఇగ్నోర్ అమెరికా. ఇజ్రాయెల్ వాళ్ళు ఇగ్నోర్ చేయలేరు. కానీ అట్ ద సేమ్ టైం అక్కడున్న జూయిష్ పాపులేషన్ నేను చెప్పాను చూడండి, వాళ్ళు ప్రెషర్ పెడతారు అమెరికా మీద. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా కానీ జూయిష్ ఇన్ఫ్లుయెన్స్ని ఇగ్నోర్ చేయలేరు వాళ్ళు, ఎందుకంటే అంత పవర్ఫుల్ కమ్యూనిటీ వాళ్ళు. నేను నిన్న జూన్ మన 1948లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నుంచి చెప్పాను చూడండి ఆ స్టోరీ, అది అట్లనే ఆ టైం నుంచే వాళ్ళు లాబింగ్ మొదలు పెడతారు. వాళ్ళు మన ఇండియన్స్ లాగా కాదు, ఇండియన్ డయాస్పోరా అక్కడ వెళ్ళి అమెరికన్గా ఉంటారు, వాళ్ళ యాక్సెంట్ వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ ఇజ్రాయెల్ ఒక్కటే. నిన్న జేడీ వాన్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఎవరో ఆడియన్స్ నుంచి ప్రశ్న అడిగారు, ఓకే మీరు బయట నుంచి అందరినీ తెచ్చుకుంటున్నారు H-1B మీద, అది ఇది, మళ్ళీ అమెరికా సంగతి ఏంటని అడిగారు. ఆయన అన్నారు మా ఇన్లాస్ని చూడండి అని. జేడీ వాన్స్ వాస్ టాకింగ్ అబౌట్ ఇండియన్ ఇన్లాస్, ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళు చూడండి అమెరికాకి వచ్చారు, ఇక్కడ చదువుకున్నారు, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇవాళ దాకా నా దగ్గర ఇండియా కోసం ఒక ఫేవర్ చేయమని వాళ్ళు అడగలేదు నా దగ్గర. దే ఆర్ యాజ్ అమెరికన్ యాజ్ ఐఎమ్ అని చెప్పారు. అట్లనే ఉండాలి అందరంటే ఆడియన్స్ నుంచి ఇంకోటి అడిగాను, అంటే జూ కమ్యూనిటీ గురించి చెప్పండి అన్నారు. జూయిష్ కమ్యూనిటీ అమెరికన్ అయినా కానీ వాళ్ళకి వాళ్ళ కంట్రీ ఫస్ట్, ఒరిజినల్ పల్లుడు కూడా అక్కడే కదా, కంట్రీస్ ఒరిజినల్ కంట్రీస్ వాళ్ళకి అక్కడి నుంచి దే ఆర్ లాయల్ టు దాట్. సరే అమెరికన్ సిటిజన్, నేను రష్యన్ సిటిజన్, నేను గ్రీక్ సిటిజన్, నేను ఫ్రెంచ్ సిటిజన్, కానీ ఇఫ్ ఐఎమ్ ఎ జూ నా లాయల్టీ ఫస్ట్ లాయల్టీ ఇజ్రాయెల్కి ఉంటుంది, మై హోమ్ ల్యాండ్. తర్వాత మా దేశం వేరే. సో ఇది అడిగారు ఒక ఆడియన్స్లో. అప్పుడు మీరేమంటారు, ఆస్క్ ఎనీ ఇజ్రాయెల్ ఇన్ US, వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ మా దేశం కోసం చేస్తాం మేము ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి, మేము మర్చిపోం వాళ్ళని. ఇది డిఫరెన్స్ ఇండియన్స్ అండ్ NRI ఇండియన్స్ అండ్ NRI కాదు మన అమెరికన్ సిటిజన్స్ అని చాలామంది. తప్పులేదు కూడా వాళ్ళ వైపు నుంచి చూస్తే, అది కూడా తప్పులేదు. కానీ అట్ ద సేమ్ టైం మీ దేశం మీరు ఎక్కడి నుంచి వచ్చారో రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. చాలామంది ఉన్నారు సపోర్ట్ చేసేట వాళ్ళు కూడా ఇండియాకు కూడా, లాబింగ్ గ్రూప్. కానీ మన లాబింగ్ చాలా తక్కువ, మనకి పవర్ అంత లేదు, డబ్బులు ఖర్చు పెట్టాం మనం. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా మీద ప్రెషర్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ నేను చెప్పాను చూడండి, వెళ్తూ ఇది కూడా చెప్పాడు, దట్ యురాన్ అన్ని అగ్రీ చేసేసారు, అయిపోయింది, సంతకం పెట్టేస్తాం, అయిపోతుంది. ఇప్పుడు ఏం కాలేదు, బ్యాక్ టు స్క్వేర్ వన్, ఏం జరగట్లేదు, టాక్స్ లేదు, ఏం లేదు, ఒకటి హైప్ క్రియేట్ చేశారు. ఇవాళ చెప్పాడు కూడా, ఫైనల్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి నేను వెళ్తాను పాకిస్తాన్, కానీ ఫోటో ఉండాలి కదా, ఫైనల్ అగ్రిమెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసా అనమాట. అంటే ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కి సంబంధించి ఈ సీజ్ ఫైర్కి ఇజ్రాయెల్ ఒప్పుకుంది అని ట్రంప్ చెప్పడం, ఈ నేషనల్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ క్యాబినెట్ వీళ్ళు వ్యతిరేకించడం, అంటే ఒక పొలిటికల్ డివిజన్ అనేది ఇజ్రాయెల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం ఆగాలని కోరుకుంటుందా లేకపోతే కొనసాగాలని కోరుకుంటుందా? ఎందుకంటే యుద్ధం ఆగిపోతే నెతన్యాహు మీద ప్రెజర్ ఏ విధంగా ఉంటుంది, రేపు ఎలక్షన్స్ మీద ప్రభావం ఎలా పడుతుంది, అక్కడ ప్రతిపక్ష పార్టీలకి ఇది ఏదైనా
లాభం చేకూరి ఉండే పరిస్థితి ఉందా? ఇజ్రాయెల్ ఇన్సైడ్ ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్‌లో ఎప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ రాదు. అది సంకీర్ణ ప్రభుత్వం. ఎప్పటి నుంచి అంతే ఇండస్ట్రీ వాళ్ళ కోయిలేషన్ నడుస్తుంది. Coalition. సో కోయిలేషన్లో కూడా ఒక పార్టీ రెండు ఎమ్మెల్యే ఎంపీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర. ఓకే. ఈ రైట్ వింగ్ వాళ్ళు చాలా మట్టుకు ప్రెషర్ పెడతారు. ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ రాబాయిస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జూయిష్ పవర్, రైట్ వింగ్ పవర్ వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర 2 ఎంపీలు ఉంటే కూడా చాలా ప్రెషర్ పెడతారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నెటన్యాహు, సెయింగ్ హౌ డిడ్ యూ స్టాప్ ద వార్, మీకు ఎవరు అధికారం ఇచ్చారు యుద్ధం ఆపడానికి? ఆ ప్రిన్సిపల్ ఎనిమీ హెజ్బుల్లా, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని ఫినిష్ చేయాలి. అది చేయకుండా ఈ ట్రంప్ ఎందుకు వచ్చి మిమ్మల్ని ప్రెషర్ పెడుతున్నాడు? వై డిడ్ యూ అగ్రీ టు ద ప్రెషర్ ఆఫ్ ట్రంప్? అంటే ఈయన ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు ఇప్పుడు, చూద్దాం ఒకసారి పీస్కి, అది 10 రోజులే కదా, జరగకపోతే వీల్ గో బ్యాక్ టు స్క్వేర్ వన్. అండ్ మనం వెకేట్ చేయలేదు, వీఆర్ స్టిల్ ఇన్ సదర్న్ లెబనాన్, అక్కడే ఉన్నారు మన వాళ్ళందరూ, మనం వెకేట్ చేయలేదు. అది కాకుండా దీంట్లో సెకండ్ ఒక కండిషన్ కూడా ఉండే దీంట్లో, ఈ సీజ్ ఫైర్లో ఇజ్రాయెలీ ఆర్మీ మీద ఏమైనా దాడి చేస్తే, లేకుంటే ఇజ్రాయెల్ మీద ఏదైనా దాడి చేస్తే, ఎస్పెషలీ నార్దర్న్ ఏరియాస్లో, ఇజ్రాయెల్కి మొత్తం అథారిటీ ఉంది వీళ్ళని మళ్ళీ కొట్టడానికి. సీజ్ ఫైర్ ఉందా అని లేదని చూడకండి, మీ మీద ఆయుధాలు ఉపయోగించారు వాళ్ళు, యూ కెన్ హిట్ బ్యాక్, యు ఆర్ అథరైజ్ టు హిట్ బ్యాక్, ఆ కండిషన్ ఉంది. అటువైపు హెజ్బుల్లా వచ్చి కొన్ని డిమాండ్లు పెట్టారంట, అంటే మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే హెజ్బుల్లా ఇస్ నాట్ ఎ లీగల్ ఎంటిటీ. వాళ్ళ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉండొచ్చు కానీ వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేయలేరు వాళ్ళు. మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే, రేపు నెక్సలైట్స్ అంటాడు, నేను వెళ్ళి మాట్లాడతాను యూఎస్తో అంటాడు, నువ్వెవరు మాట్లాడడానికి అని అడుగుతారు గవర్నమెంట్ ఇక్కడ. అదే పరిస్థితి అక్కడ కూడా. హెజ్బుల్లా అన్నారంట, ఇజ్రాయెల్ షుడ్ విత్డ్రా కంప్లీట్లీ ఫ్రమ్ సదర్న్ లెబనాన్. నెటన్యాహు అన్నాడు, అది నువ్వు అక్కడ నీ దగ్గర పెట్టుకో, కళ్ళల్లో ఉండిపోతుంది అని చెప్పాడు. అది కాకుండా ఇటువైపు లెబనాన్ వైపు ఉన్న వాళ్ళ రైట్స్ అన్నీ కాపాడుకోవాలి. అంటే ఇజ్రాయెల్ ఆర్మీని లిటరల్లీ మీరు ఒక నాన్ ఎంటిటీ చేయడానికి ట్రై చేస్తున్నారు హెజ్బుల్లా. నెటన్యాహు అని సారీ, వీ విల్ నాట్ అగ్రీ టు దాట్ ఆల్సో. సో నో సరెండర్, నో గోయింగ్ బ్యాక్ టు వేర్ వీ వర్, స్క్వేర్ వన్. ఇక్కడే ఉన్నా అక్కడే ఉంటాం మనం, చూద్దాం ఏం చేస్తారు మీరు అని చెప్పి ధమ్కి ఇచ్చారనమాట. ఇప్పుడు బేసిక్లీ ఒక ఫ్రీజింగ్ సిచ్యువేషన్కి వచ్చాం మనం, ఎక్కడున్నా అక్కడే. ఓకే, సో సదర్న్ లెబనాన్ ఉన్నా సదర్న్ లెబనాన్లో కూర్చుంటాం మేము. కానీ ఇప్పుడు అక్కడి వైపు చూడాలి. ఇది ఇప్పుడు ఇక్కడ అగ్రీ చేసుకున్నారు కండిషన్, ఇరాన్ కదా పెద్ద కండిషన్ ఉండే, ఇది ఉండాలని చేసేసారు అమెరికా. అటువైపు ఏమి జరుగుతుంది మేము చెప్పాను చూడండి, ట్రంప్ చెప్పాడు అన్నీ అయిపోయినాయి, అలా అగ్రీ చేసేసారు, సంతకం పెట్టాల్సిందే అంతే అని. దీనికన్నా ముందు కూడా ఆయన ఇట్లాంటి చాలా స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాడు, ఏం జరగలేదు. వేర్ ఇస్ ఇట్ దట్ ద సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా. ఆ రోజు జేడీ వ్యాన్స్ ఆ హాల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఉంది. పవన్ గారు ఏం మారలేదు. అంటే ఇజ్రాయిల్కి చెప్పకుండా ట్రంప్ ప్రకటించిన సీజ్ ఫైర్ ఏదైతే ఉందో, ఇజ్రాయిల్కి చెప్పకుండా ఉండడం ఇది డిప్లొమాటిక్ బ్రేక్ డౌన్ కాదంటారా? ఇది మోర్ దెన్ డిప్లొమాటిక్, ఇట్ ఈస్ అ డిప్లొమాటిక్ ఫాపా అంటారు, అంటే మేజర్ మిస్టేక్. చేయకూడదు. మీరు ఒక దేశంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఇవ్వాలి మీరు. ఓకే, వాళ్ళు అనౌన్స్ చేస్తారు, లెబనాన్ వైపు నుంచి అనౌన్స్ చేస్తారు, ఇజ్రాయెల్ వైపు నుంచి. మీరు కావాలంటే తర్వాత వెల్కమ్ చేయవచ్చు దాన్ని. ఓకే, వీ వెల్కమ్, మేము వాళ్ళిద్దరిని పిలిపిస్తున్నాం వైట్ హౌస్కి, వాళ్ళు వస్తారు మా దగ్గర కూర్చొని మాట్లాడతారు, ఇది మా 10th సీజ్ ఫైర్, ఇది నీ యుద్ధం ఏమైందా నాయన? పక్కన నువ్వు స్టార్ట్ చేసిన ఒక యుద్ధం, దాని సీజ్ ఫైర్ లేదా? ఆ సీజ్ ఫైర్ 2 రోజులు 4 రోజులు అయిపోతుంది, ఇప్పుడు 5 రోజులు అయిపోతుంది, అప్పుడు ఏమవుతుంది? సీజ్ ఫైర్ మళ్ళీ పొడిగిస్తారా? ఆ సీజ్ ఫైర్ని బ్రేక్ డౌన్ చేస్తారా? అంటే ఇదంతా ప్లేయింగ్ ఫర్ టైం అంటాం పవన్ గారు. బేసిక్లీ రిజల్ట్ ఏం లేదు, దాన్ని ఫ్రీజ్ చేసి ఎక్కడుంది అక్కడే ఉండి పెట్టేసి చూద్దాం ఏం జరుగుతుంది. అంటే నెతన్యాహు నాయకత్వానికి ఇది దెబ్బ కాదంటారా? పెద్ద దెబ్బనే, దాని డౌట్ లేదు. ఎస్, నెతన్యాహు ఎలక్షన్ చూసి వెళ్ళాడంటే ఓకే చెప్పొచ్చు, ఎస్. ఎందుకంటే మీకు గుర్తుంటుంది ఆరోపణ, ఈ యుద్ధం ఎందుకు మొదలైందంటే నెతన్యాహు ట్రంప్ని గుంజి తీసుకొచ్చాడు, ట్రంప్కి అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఈ యుద్ధంలో అని చెప్తారు. గుర్తుంటుంది ఫస్ట్ డే February 20th చేసిన బాంబింగ్లో. బహుశా కరెక్ట్ ఉండొచ్చు. ఇక్కడ ఇజ్రాయెల్కి ఏంటంటే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు కావాలంటే వాళ్ళు ఆన్ దర్ ఓన్ చేయొచ్చు, ఎవరు ఏమన్నారు, వాళ్ళు యాజ్ సక్సెస్ఫుల్ వాళ్ళు చేసిన అట్లని చేస్తారు. కానీ మీకు ఒక యుఎస్ లాంటి పవర్ మీతో ఉంటే వాళ్ళు 90% పనులు వాళ్ళు చూసుకుంటారు. లాబింగ్ కానీ మిగతా గవర్నమెంట్తో మాట్లాడడం కానీ అదంతా మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మీరు చేయాల్సింది ఇది బాంబింగ్ చేయాలి, అది మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అది చేశారు కూడా.
మీరు చూసుంటారు ఆ రోజు ఫస్ట్ బాంబింగ్ చేసినప్పుడు ఆ కాంపౌండ్ మీద సుప్రీం లీడర్ కాంపౌండ్ మీద దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ చేశారు అది. అవును. అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడుందో తెలియదు, ఉండొచ్చు బహుశా ఎక్కడైనా రెకానిస్లో, అవాక్స్లో, లేకుంటే రీఫ్యూలింగ్లో ఎక్కడ వాడుకున్నారు వాళ్ళు. కానీ మెయిన్ హిట్ వాజ్ బై ఇజ్రాయెల్ అనమాట. ట్రంప్ కూడా ఆలస్యంగా ప్రకటించాడు. అది మీకు గుర్తుంటుంది. ఉమ్. దట్ వాజ్ అనదర్ ట్రంప్కి అక్కడ ఆయన క్రెడిట్ తీసుకుందామని కానీ రెడీగా ఉన్నాడు. కమేని చనిపోయిండు చెప్పడానికి అనౌన్స్ చేయడం, కానీ దానికన్నా ముందు Yes. నెటన్యాహు చెప్పేసాడు. ఇది కూడా అది జరిగితే బాగుంటుండే. విష్ అలౌడ్ నెటన్యాహు, కానీ ఈయన ఒక షో మ్యాన్. ఆయన కానీ అన్నీ అయిపోయినాయి, నేనే చేశాను 10th సీజ్ ఫైర్. నీ సీజ్ ఫైర్ ఏమైందిరా నాయన అంటే అది చెప్పడు. ఆ సీజ్ ఫైర్ గురించి మాట్లాడు. పాకిస్తాన్, ఇండియా నేనే చేపించాను, కంబోడియా, థాయిలాండ్ నేనే చేపించాను. అరే అన్నీ మీరే చేపిస్తారా? అక్కడ సిరియాలో ఎవరో కొట్టుకున్నారు ఇద్దరంట, సొమాలియాలో ఎవరో ఇద్దరు కొట్టుకున్నారంట, వాళ్ళు కూడా సీజ్ ఫైర్ చేయించాను నేను. వాట్ అబౌట్ యువర్ ఓన్ వార్? మన విషయంలో కూడా అలాగే అన్నాడు కదా. అదే కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది ఇష్యూ ఇప్పుడు. ఉమ్.